మరి మచిలీపట్నం చక్కగా మరి మందిర ప్రతిష్ట ఆరాధనకు వెళ్ళి నేను ఇద్దరు బిడ్డలు వెళ్ళాము. మరి సమయం ఖర్చు అయింది, మరి బలము ధనము కూడా ఖర్చు అయింది ప్రియులారా. మరి ఇవన్నీ తట్టుకుని ఇలా నిలబడగలుగుతూ ఉన్నాం. చాలా సంతోషకరమైనటువంటి మరి మందిర ప్రతిష్ట చక్కని మరి మేము అక్కడ అందరినీ కలుసుకోగలిగాం. సేవకుల సదస్సు కూడా జరిగింది, మంచిది. వర్తమానం యొక్క పేరు దేవుని మందిరము అనే వర్తమానం నుండి మూలపాఠాన్ని మనము చూడబోతా ఉన్నాం ప్రియులారా. కనుకనే దేవుడు మరి ఆరాధనకి పాత్రుడు. మరి జనులు ఎక్కడ దేవుని ఆరాధించాలి? వారు ఆరాధించాలంటే వారికి ఒక మరి మందిరం ఉండాలి. అది యూదులకైనా మరి క్రైస్తవులకైనా మరి అన్యులకైనా వారు ఆరాధన చేసుకోవడానికి కొన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. కనుక ఇక్కడ ఏంటంటే యూదులకు ఒక మందిరం ఉన్నది. అలాగే అన్యుల విషయము, ఈ విషయాలన్నీ కూడా ఈ వర్తమాన భాగమును మరి మనం చూడవలసి ఉంది ప్రియులారా. మరి ఈ మందిరము లేకుండా మరి మీరు చదివిన దాన్ని బట్టి మునిపటి మందిరమే మహిమ కన్నా కడపటి మందిరం యొక్క మహిమ అధికమగును అన్నాడు. ఈ మందిరం యొక్క మహిమ అధికమవుతున్నాడు ప్రియులారా. ఆ మహిమ ఏమిటో మనం చూడవలసి ఉంది. మునిపటి మందిరం ఏమిటో చూడాలి, కడపటి మందిరం ఏమిటో చూడాలి. మరి కడపటి మందిరం యొక్క మహిమ ఏమిటో కూడా మనం చూడాలి. కనుకనే మొదటి మందిరము మోషే నిర్మించాడు. మొదటి మందిరమో ఆ మోషేకి దేవుడు పరలోకం తీసుకెళ్ళి పరలోకంలో ఉన్న మందిర నమూనాను చూపించాడు. భూమి మీదే మందిరం ఉందని మనం అనుకుంటాం, పరలోకంలో దేవుని మందిరం ఉంది. దాన్ని చూపించిన తర్వాత మోషే కిందకు వచ్చి దాని బ్లూ ప్రింట్ తీశాడు. అంటే ఏంటిది? నీలముద్రిత పత్రము తీసుకుని దాని ప్రకారముగా మోషే ఏం చేశాడు? మందిరం నిర్మించాడు. అది ఎలాంటి మందిరమో? సముద్ర వత్సలు, చర్మములు కాదు, అవి పశువుల యొక్క చర్మములు. సముద్ర వత్సములు అనగా సముద్ర వత్సలు అనగా గవ్వలు. ఏంటి? ఆ చర్మం మీద ఆ గవ్వలు కుట్టబడ్డాయి. అర్థమైందా? హల్లెలూయా. అది చర్మములతో కట్టబడిన మందిరము. ఏ మందిరం అది? ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, చుట్టూ ప్రాకారము. ఆ రీతిగా మొదటి మందిరము మోషే ద్వారా దేవుడు తన ప్రజల నిమిత్తము నిర్మింపజేశాడు. ఆ మందిరము భూమి మీద కాదు. ఆ మందిర నమూనా, ఆ మందిరం యొక్క నమూనా భూమి మీద లేదు, పరలోకములో ఉన్నది. పరలోకము యొక్క నమూనా భూమి మీదకి తీసుకొచ్చారు. అర్థమైందా? కనుకనే ఆ మందిరములో దేవుణ్ణి ఆరాధించే వారు భూమి మీద పరలోకంలో ఉంటారనే అర్థమిస్తూ ఉన్నది. అంతేనా? హల్లెలూయా. అర్థమవుతుందా? హల్లెలూయా. రెండవ మందిరము సొలొమోను మహారాజు నిర్మించాడు. ఎవరో? సొలొమోను మహారాజు నిర్మించాడు. ఇప్పుడు సొలొమోను మహారాజుకి దేవుడు పరలోకం మందిరం యొక్క నమూనా చూపించలేదు. కానీ మోషే ఏ మందిరం అయితే నిర్మించాడో అదే మందిరం నమూనాని సొలొమోను మహారాజు తీసుకుని అది నిర్మించాడు. వెలగల రాళ్ళు, వెండి, బంగారముల చేత మోషే బంగారము స్వర్ణ దేవాలయములా నిర్మించాడు. అది కూడా ఎలా ఉంది? ఆవరణమో, పరిశుద్ధ స్థలమో, అతి పరిశుద్ధ స్థలమో, చుట్టూ ప్రాకారము. అన్యజనులు దానిలో ప్రవేశించడానికి లేదు. అన్యజనులు దేవునికి స్తోత్రములు కలుగుగాక. హల్లెలూయా. మొదటి మందిర నమూనాను సొలొమోను రాజు తీసుకున్నాడు. మందిరము కొండ మీద నిర్మించబడింది. మీరు నమ్మితే సొలొమోను మహారాజు కట్టిన మందిరము కూడా చెప్తాను. దేవునికి స్తోత్రములు కలుగుగాక. హల్లెలూయా. మందిరం నిర్మించబడింది. యెరూషలేము పట్టణం ఎక్కడ ఉంది? మందిరం ఎక్కడ నిర్మించబడింది? కొండ మీద నిర్మించబడింది. దాని పనిముట్లు, దానికి కావలసినటువంటి సామాగ్రి కొండ కింద తయారు చేయబడింది. అవి కొండ పైకి తీసుకెళ్ళబడ్డాయి.
మందిరము నిర్మించే చోట ఏ విధమైన ఒక శబ్దం కూడా వినబడకూడదన్నాడు దేవుడు. కనుకనే కిందే చెక్కలు చెక్కారు, రాళ్ళను చెక్కారు. ఏంటి పనంతా కింద తయారైన ప్రతి పనిముట్టు పైకి తీసుకెళ్లారు. సిద్ధపడిన ప్రతి ఆత్మను పైకి వెళ్తుంది, అంతే దాని అర్థం. అక్కడ రాళ్ళు, వెలగల రాళ్ళు ఉన్నాయి, వెండి ఉంది, బంగారం ఉంది. వాటన్నిటితో ఒక మందిరము సొలొమోను రాజు నిర్మించినట్లుగా మనం చూస్తున్నాం. మందిరం యొక్క నమూనా పరలోకమున్నది. పరలోకము నుండి మోషే తీసుకొచ్చాడు. మోషే నుండి రాజుగారు సొలొమోను రాజు దాన్ని నిర్మించాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. పై రెండు మందిరములు అదృశ్యమైపోయాటండి. పై రెండు మందిరములు ఏమయ్యాయి? ఇప్పుడు ఉన్నాయా? యూదులకు ఇప్పుడు మందిరం ఉందా? హల్లెలూయా. యూదులకు మందిరం లేదు. అంజలికి ఉందా మందిరము? అంజలికి మందిరం ఉందా లేదా? మనం ఏం చదివా? మందిరం ఉందో లేదో తర్వాత వస్తుంది, మీరే ఆశ్చర్యపోతారు. ఇప్పుడు ఏం చెప్పాను నేను? మందిరమా? యూదుల మందిరములు లేవు. అయితే మూడో మందిరం నిర్మించబడుతుంది. మూడో మందిరము దేవునికి స్తోత్రములు కలుగును గాక. సంఘం ఎత్తబడిన తర్వాత మూడో మందిరం నిర్మించబడుతుంది. కానీ ఇప్పుడు మనం చూసేది మన మందిరం గురించి మనకు కూడా దేవుడు ప్రస్తావన చేశాడు ఇక్కడ. ఎందుకంటే కడపటి మందిరం యొక్క మహిమ అధికమగును అన్నాడు. మొదటి మందిరం ఎవరు నిర్మించారు? రెండోది, మూడోది ప్రభుత్వం నిర్మిస్తుంది. మూడోది ఎందుకంటే ప్రియులారా, ఇప్పుడు యెరూషలేములో మరి యెరూషలేము సగము ఫిలిష్తీయుల స్వాధీనంలో ఉంది. స్వాధీనం చేసుకునే భూమిలో సొలొమోను మహారాజు కట్టిన మందిరం ఉంది. మందిరం లేదు కానీ మందిరం యొక్క స్థలంలో మసీదు ఉంది. ఎంత వివాదం అర్థం చేసుకోండి. ఉందా లేదా? ఇప్పుడు ఇంకా ఆ యెరూషలేమును స్వాధీనము చేసుకోవట్లేదంటే అది దైవ చిత్తము. అది ఎప్పుడు స్వాధీనము చేసుకోవాలో, మసీదుని ఎప్పుడు తీసివేయాలో బాగా ఇశ్రాయేలుకి కాదు, దేవునికి తెలుసు. ఇప్పుడు అర్థమైందా? గాజాని నిర్జనము చేసిన ఆ ఇశ్రాయేలు ఇది స్వాధీనము చేసుకోవడం పెద్ద పని కాదు. ఇప్పుడు అర్థమవుతుందా? ఇప్పుడు అర్థమవుతుందా లేదా? ఇప్పుడు దానియేలు ప్రవచించాడు, పరిశుద్ధ స్థలంలో హేయమైన వస్తువు ఏది? మసీదు. పరిశుద్ధ స్థలంలో ఇప్పుడు అర్థమైందా? ఆ హేయమైనది దేవునికి ఇష్టం లేదు. ఇంకోటి మందిరం నిర్మించాలి అన్నాడు, మంచిగా ఉంది. కానీ అర్పించే బలులు దేవునికి ఇష్టము కాదు. మళ్ళీ అక్కడ అనుదిన బలి ప్రారంభం అవుతుంది. అర్థమైందా? మొట్టమొదటిగా ఎర్రని పైన వధిస్తారు. అది యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉంది. దేవుడు ఏమంటాడు? అసలు బలి శిలువలో జరిగింది. ఏ మానవుడిక బలి అర్పించవలసిన పని లేదు. అయినను వారి కన్నులు మూయబడ్డాయి కనుక మరలా అనుదిన బలులు అక్కడ ప్రారంభించబడతాయి. అర్థమైనా? హల్లెలూయా. మందిరం నిర్మించడం దేవునికి ఇష్టమే, కానీ బలులు ఇష్టం లేదు. ఇప్పుడు మీరు సరిగా వినకపోతే ఇది మీరు క్యాచ్ చేయలేరు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. యూదులకు ఇప్పుడు మందిరం లేదు, అన్నిదిన బలులు లేవు. ఇప్పుడు వారికి ప్రవక్తలు లేరు. యూదులకు ఇప్పుడు ఏం లేవు? మందిరమే లేదు, అన్నిదిన బలులు లేవు, ప్రవక్తలు ఇవేమీ లేవు. సంఘం ఎత్తబడిన తర్వాత ఈ మూడు వస్తాయి. సంఘం ఎత్తబడిన తర్వాత అన్నిదిన బలులు ప్రారంభిస్తారు. మందిరంలో మళ్ళీ ఆరాధనలు జరుగుతాయి. అర్థమైందా? ఇరువురు ప్రవక్తలు వెళ్తారు. ఇరువురు. ఇప్పుడు ఈ మూడు లేవు, అక్కడ ఉన్నాయా? అనుదిన బలులు, ప్రవక్తలు, మందిరమా? హల్లెలూయా. ఒక చిన్న గోడ దగ్గర యెరూషలేములో ప్రార్థన చేసుకుంటున్నారు. దాన్ని నేను చూశాను. అవతల మసీదు ఉంది, దానికి గోడ ఉంది. గోడ పక్కన యూదులు వెళ్ళి
5 నిమిషాలు ప్రార్థనలు చేస్తున్నారు కుర్చీలో కూర్చుని. వారితో పాటు అన్యులు కూడా కలిసిపోయి ప్రార్థన చేస్తున్నారు. అసలు అన్యులు వారితో కలిసి ప్రార్థించడానికి వీలు లేదు. అన్యులు కూడా వెళ్ళి వారు అక్కడ కూర్చుని యేసుని స్మరిస్తూ ఉంటే వారు యెహోవాను స్మరిస్తూ ఉన్నారు. ఇరువురు దేవుణ్ణి అక్కడ ప్రార్థిస్తూ ఉన్నారు. ఇప్పుడు అర్థమైందా? ఏమైంది? చివరిలో కలుషితమవుతోంది. అర్థమైందండి? కానీ ఇరువురి దేవుడు అక్కడే వేరుగా ఉన్నాయి. ఆరాధనలు వేరుగా ఉన్నాయి. బలి అర్పణలు వేరుగా ఉన్నాయి. గోడ దాటి అవతలకి వెళ్తే ఫిలిస్తీన్లు కాల్ చేస్తారంట. పాలస్తీనా పోలీసులు ఏం చేస్తారు? అది మీకు విషయం తెలుసా? ట్రంప్ని దేవుడు ఊరికినే అమెరికా సింహాసనం మీద ఉంచలేదు. అతను రాగానే ఏం చేశాడు? 2వ సంవత్సరంలో యెరూషలేమును ఇశ్రాయేలు దేశానికి రాజధానిగా ఏదో ఒక దినమున యెరూషలేమును పూర్తిగా స్వాధీనము చేసుకుంటారు. దేవుని పరిశుద్ధ భూమిని ఏ అన్యుడు ఒక అంగుళం కూడా ఆక్రమించకూడదు. అలా ఆక్రమించినప్పుడు వాళ్ళు శపితులవుతారు. అదే భూమి అది దేవభూమి. అదే భూమి అది. ఏమన్నా హల్లెలూయా. ఇప్పుడు మళ్ళా చూద్దాం మనము. వారికి ఇప్పుడు మందిరం ఉందా? కానీ ఒక దినమున ఏమవుతుంది? అక్కడ ట్రంప్ని ఊరికే ఉంచలేదు కదా దేవుడు. అక్కడ మరొక పని నిమిత్తం దేవుడు ఎంచుకున్నాడు. గాజాని నిర్మూలన చేయడానికి వాడిన ఆయుధములన్నీ అమెరికావే. మీకు అర్థమవుతున్నాయా? హల్లెలూయా. రష్యా మీదకి ఉక్రెయిన్ ప్రయోగించే ప్రతి ఆయుధము అమెరికాదే. సరే, ఇలా చెప్పుకొస్తా ఉన్నారు. మీరు చక్కగా వినాలి. ఎందుకంటే గాజా నిర్జన మగను. అది అయ్యింది కూడా. ఎల్లెళ్ళి కాపురమేటర్ అక్కడ. అది వేరేది కాదు. ఏం చెప్పానండి? గాజా నిర్జన మగననే మాట చివరి కాలంలో నెరవేరింది. సంఘం వెళ్ళిపోయిన తర్వాత 3వ మందిరము యూదుల నిమిత్తం ఏమవుతుంది? నిర్మించబడతాది. అది అక్కడ ఆ ఏమైనా వస్తువు ఉండడం దేవుడికి ఇష్టం లేదు. ఏమైనా వస్తువు ఉండడం అది అంటే మనం వెళ్ళిపోయిన తర్వాత ఏమి యెరూషలేము పూర్తిగా ఇశ్రాయేలుకి స్వాధీనంలోకి వస్తుంది. అప్పుడు మందిర నిర్మాణము వారు ప్రారంభిస్తారు. పిరమిడ్ మీద తల రాయి పెట్టబడలేదు. పిరమిడ్ మీద సొలొమోను మహారాజు నిర్మించిన మందిరం మీద తలరాయి పెట్టబడలేదు. ఆగు. ఇప్పుడు రాకడలో ఏమవుతుందో తెలుసా? ముందుగా పిరమిడ్ మీద తలరాయి పెట్టబడుతుంది. అది దేనికి సాదృశ్యంగా ఉంది? యేసు యొక్క రాకడికి సాదృశ్యంగా ఉంది. అది మనకి సంబంధించింది. ఇప్పుడు అది అన్యుల దేశంలో ఉంది. అది అన్యులకి సంబంధించినది. 3వ మందిరం మీద తలరాయి పెట్టబడుతుంది. అది వారి రాకడికి సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. అర్థమవుతుందా? హల్లెలూయా. సొలొమోను మహారాజు నిర్మించిన మందిరం మీద తలరాయి పెట్టబడలేదన్నాడు. తలరాయి పెట్టబడలేదు. ఇప్పుడు యెరూషలేము నిర్మించబో మందిరమో అది ఎవరికి? యూదులని రక్షించబడిన వాళ్ళకి సాదృశ్యంగా ఉంది. ఈ పిరమిడ్ మీద తలరాయి దేనికి సాదృశ్యంగా ఉంది? అన్యవధువుకి సాదృశ్యంగా ఉంది. ఆ పిరమిడ్ ఆ మందిరం మీద తలరాయి 1,44,000 మందికి సాదృశ్యంగా ఉంది. అది రాకడైపోయిందండి. హల్లెలూయా. కనుక ప్రియులారా, తలరాయి ఎప్పుడు క్రీస్తుని సూచిస్తున్నది. తలరాయి ఎప్పుడు మనకి శిరస్సు లేదు, ఆయన మన శిరస్సు. భార్యకి ఇంట్లో భార్యకి శిరస్సు లేదు, భర్త ఆమె శిరస్సు. సంఘం యొక్క శిరస్సు దేవుడే. తలరాయి ఎల్లప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని సూచిస్తా ఉంది. ఆయన రాకడి కొంచెం ముందుగా తలరాయి పెట్టబడుతుంది.
పిరమిడ్ల దగ్గర తలరాయి చెక్కబడి ఉంది, ఆ రాళ్ళ మధ్యలో అది ఉంది. అవునా? ఆ దినం అది బయలుపడుతుంది, రాకడికి ముందు అది బయలుపడుతుంది. దాన్ని శుభ్రపరిచి తలరాయి పెడతారు. అది యేసు రాకడికి పరిపూర్ణమైన సాదృశ్యంగా ఉంది. అన్యవధువుగా తలరాయి పరిపూర్ణ సాదృశ్యంగా ఉందండి. అది ఇరువురికి తలరాయి ఒకటే, యూదులకి అన్యవధువుకి. యూదుల నుండి రక్షించబడిన క్రైస్తవులకి తలరాయి, ముగ్గురికి తలరాయి ఒక్కటే. యూదుల నుంచి 1,44,000 మంది రక్షించబడతారు. నేను మందిరం మీద మాట్లాడుతున్నాను, మందిరం మీద మాట్లాడుతున్నాను, దేవుని మందిరం మీద మాట్లాడుతున్నాను. ఇప్పటికి ఎన్ని మందిరాలు వచ్చాయి? 2 అదృశ్యమయ్యాయి, 3వది రాబోతుంది. అంజల మందిరము మీద కూడా ప్రవక్త ఏమి చెప్పాడు మనం ఖచ్చితంగా వినాలి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. మన మందిరము ఒకటే శిరస్సు కింద ఐక్యమవుతుంది చివరిలో. అతడు యూదుడైనా, యూదుల నుంచి రక్షించబడిన క్రైస్తవుడైనా, అంజనుల నుంచి రక్షించబడిన క్రైస్తవ వధువైనా ఒకే శిరస్సు కింద ఏమవుతాం? ఐక్యమవుతాం. ఒకే శిరస్సు కింద ఏమవుతాం? ఐ మీన్ హల్లెలూయా. యేసు ఒక మానవ ఆలయం. ఎవరైనా మానవ ఆలయంలో ఎవరున్నారు? దేవుడు. మనము ఒక మానవ ఆలయం. మనలో ఎవరున్నారు? క్రీస్తు. మనలో ఎవరున్నారు? ఆమేన్ హల్లెలూయా. ఈ మందిరము దేవుని ఇల్లు, మనము అనబడిన మందిరము. ఎవరిల్లు? దేవుడు ఎందులో నివసిస్తున్నాడు? మనమను ఇల్లు. దేవుడట హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఇప్పుడు ఏమయ్యాం? చివరిలో మోషే మందిరంలో ఉన్నాడా? పోనీ సొలొమోను రాజు కట్టిన మందిరంలో, 3వ మందిరంలో ఉంటాడా? హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడున్నాడు? మనమనబడిన మందిరంలో ఉన్నాడు. ఆయన కూడా ఒక మందిరము ఉన్నాడు, మనలో ఒక మందిరం చేశాడు. ఆయన అనబడిన మందిరములో దేవుడున్నాడు, మనమనబడిన మందిరములో క్రీస్తున్నాడు. ఆయన ఒక మానవ ఆలయములో విశ్రాంతి పొందుతున్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఏమన్నాడంటే ప్రవక్త, ఈ భూమి మీద మీరు నివసించడానికి ఇల్లు ఉందన్నాడు. అలాగే మనం నివసించడానికి, విశ్రాంతి తీసుకోవడానికి ఈ ఇల్లు ఖాళీ చేసి, ఈ భూమండలం అని ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిన తర్వాత పరలోకంలో మనకి ఒక ఇల్లు ఉందన్నాడు. నిజానికి మనం ఒక ఇల్లు అయి ఉన్నాం అన్నాడు. ఇప్పుడు ఎన్ని వచ్చాయి? మన మందిరం ఒక ఇల్లు అయి ఉన్నది. సరే, అది 4. బట్ అర్థమవుతుందా? యేసు కూడా దేవునికి ఒక ఇల్లు అయి ఉన్నాడు. ఆ ఇల్లు కొట్టివేయబడింది. సరే, అయిపోయింది అది. ఇప్పుడు మనకు ఇల్లు ఉంది, మనకు ఒక మందిరం ఉంది, మనం ఒక ఇల్లు అయి ఉన్నాము. మన ఇంట్లో యజమానుడు ఉన్నట్లుగా మనమనబడిన ఇల్లులో మన యజమానుడు క్రీస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇందులో ఎవరున్నారో చెప్తాను నేను. ఇప్పుడు ఈ మందిరంలో ఎవరున్నారో చెప్తాను నేను. హల్లెలూయా. కనుకనే ప్రియులారా, అయితే పరలోకంలో మనకు ఇల్లు ఉన్నది. అది నిజముగా దేవుని ఇల్లు అటండి. అది నిజముగా దేవుని ఇల్లు. ఇప్పుడు చూద్దాం. ఇది దేవుని మందిరము. ఈ మందిరంలో దేవుడు లేడు. ఇది మందిరమే కాదా? సమాజ మందిరం. దేవుడు ఉన్నాడా ఇందులో? కానీ మందిరంలోకి వచ్చిన వాళ్ళు దేవుడు ఉన్నాడు. ఇందులో పరిశుద్ధాత్మ ఉందా? లేదు. మందిరంలోకి వచ్చిన వాళ్ళు ఏముంది? పరిశుద్ధాత్మ ఉంది. ఈ మందిరం ఖాళీ చేసి వెళ్తారు, ఇక్కడ దేవుడు పరిశుద్ధాత్మ దేవతలు ఉండరు. ఇప్పుడు అర్థం చేసుకోండి. అర్థమైనా? ఇది నిజమయ్యే మందిరం. ఇది ఎగ్జాంపుల్ ఉన్నట్టు చెప్తాను. మొదటి మందిరానికి, 2వ మందిరానికి నమూనాలు ఉన్నాయి. 3వ మందిరానికి, అంజన మందిరానికి నమూనా లేదు. అంజన మందిరానికి ఏం లేదు? నమూనా లేదు, బ్లూ ప్రింట్ లేదు, నీళ్ళ ముద్రిత పత్రాన్ని ఇవ్వలేదు ఆయన.
ఓ అంజులారా, ఓ అంజవధువా, ఇదిగో నా మందిరం ఇలా కట్టాలి అని అన్నాడా? హల్లెలూయా. ఎలాంటి నమూనా ఇచ్చాడో నేను ముందు ముందు మీకు చూపించదలిచాను. ఎందుకంటే లేఖనాలండి ఇవన్నీ కూడా. ఇవన్నీ కూడా లేఖనాలు. సరిగా బోధించకపోతే సంఘానికి అర్థమవుదు, కాపరికి అర్థమవుదు, ఇంకా ఎవరైనా వీడియో చూస్తే వాళ్ళకి అర్థమవుదు. ఇప్పుడు అర్థమవుతుందా? దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. మనమంతా ఈ మందిరం విడిచి వెళ్ళినప్పుడు మనతో పాటే దేవుడు, దేవుని ఆత్మ బయటకు వచ్చేస్తున్నాయి. ఇక్కడ ఎవరో ఖాళీ గోడలు మాత్రమే. ఈ మందిరంలో ఉన్నాడా? హల్లెలూయా. ఈ మందిరం యొక్క ద్వారబంధము పరలోకపు గవిని అటండి. ఈ పుచ్చిపోయిన గడప, ఈ తలుపు పరలోక మందిరం యొక్క గవిని. ఏ గవిని ఇది? ఇందులోకి ప్రవేశించిన అందులోకి ప్రవేశిస్తాడట. ఇందులోకి ప్రవేశించిన వాడు అందులోనికి ప్రవేశిస్తాడు. ఇందులోనికి రానివాడు అందులోనికి వెళ్ళలేడు. సరిగా అర్థం చేసుకోండి. ఇందులో అడుగు మోపిన వాడు అందులో అడుగు మోపుతాడు. అయితే దేవుడు అంజలకు మందిర నమూనా ఇవ్వలేదు. మందిర నమూనా పొడవు, వెడల్పు, ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, ఈ మహానుభావుడే యాజకుడు, అదేమి ఇవ్వలేదు. ఆయన మందిర నమూనా ఇవ్వలేదండి. అసలు మరి ఏమి నిర్మించుకుని ఉండాలో దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ఈ ప్రపంచంలోనే లెక్కలేని క్రైస్తవ మందిరాలు నిర్మించబడ్డాయి. అయితే మనమే మందిర నమూనా ఉన్నాం. మనమే ప్రపంచం నుండి క్రైస్తవ సమాజ మందిరాలు నిర్మించబడ్డాయి. అయితే మనమే మందిర నమూనా. మనమే రక్షించబడిన, కృపతో చేత రక్షించబడిన ప్రతి పాపి మందిర నమూనా అయి ఉన్నాడు. అవునా? ఎత్తు, పొడుగు, లావు, పొట్టి, రంగు ఏమి చూడలేదు. కృప చేత రక్షించబడిన ప్రతి పాపి మందిర నమూనా. సామెతల 9వ మాట ఉంటుందండి. జ్ఞానం నివాసము కట్టుకుని దానికి 7 స్తంభములు చెక్కున్నది. మందిర నమూనా. మందిర నమూనా మన మందిరం యొక్క నమూనా. జ్ఞానం నివాసము కట్టుకుని దానికి 7 స్తంభములు చెక్కున్నది. సరే ఆపై ఎన్ని ఉన్నాయి దానికి? ఆ ఇల్లుకి ఎన్ని స్తంభాలు ఉన్నాయి? 7 స్తంభాల మీద ఇల్లు కట్టుకుని ఏం చేస్తుంది? జ్ఞానము నివసిస్తుంది. జ్ఞానం అనగా దేవుని జ్ఞానము. దేవుని జ్ఞానం ఎక్కడ నివసిస్తుంది? ఒక ఇంట్లో. ఇప్పుడు మనమే లేనప్పుడు ఆ జ్ఞానం ఎవరిలో నివసిస్తుంది? మనము. ఆ జ్ఞానం భూ సంబంధమైనదా, పర సంబంధమైనదా? హల్లెలూయా. పేతురు ఏం చెప్పాడు? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరం పొందుదురు. మీరు మూర్ఖులైన జనమునికి వేరుగా ఉండండి, రొట్టె విరవండి. 7 వస్తాయి అక్కడ. ఎన్ని వస్తాయి? అనుదిన ఎడతగిన ప్రార్థన చేయమన్నప్పుడు 7 వస్తాయి. అది మన మందిర నమూనా. 7 స్తంభములు, 7 ఆజ్ఞల లాంటి మాటలు. అర్థమైనా? ఇప్పుడు ఈ జ్ఞానం అక్కడ వ్యక్తపరిచాడు. ఏ జ్ఞానం అక్కడ? అపొస్తలుల బోధలో మొట్టమొదటి ప్రసంగంలో వ్యక్తపరచబడిన వాక్యం అది. ఆ యొక్క వాక్యము లేదా జ్ఞానము ఈ మందిరములో 7 స్తంభముల చేత కట్టబడిన మందిరములో, మనమయబడిన మందిరములో ఆ పర సంబంధమైన జ్ఞానాన్ని ఉంచాడు ఆయన. అది మన యొక్క నమూనా. అందుకే అన్యజనులకి మందిరం ఇవ్వబడలేదు. ప్రపంచంలో లక్షలాది మందిరాలు నిర్మించబడ్డాయి, బాగా నిర్మించారు. కోట్ల మరి అలా రూపాయలు పెట్టి, డాలర్స్ పెట్టి వారు నిర్మించారు. కానీ ఆ మందిరంలో దేవుడు లేడు. ఆ మందిరమునకు వచ్చిన వారిలో మాత్రమే ఉన్నాడు. కనుకనే మన మందిర నమూనా సామెతలు 1:9 మాట్లాడుతూ అక్కడ దానిని వ్యక్తపరిచాడు పేతురు. అర్థమైనా? అదే మన మందిర నమూనా.
ఆ రీతిగానే మనం నిర్మించబడ్డాం. భూమి మీద ఎవడు 7 స్తంభాల మీద ఇల్లు కట్టడు. ఆత్మ సంబంధమైన మందిరము మాత్రమే 7 స్తంభముల మీద కట్టబడతా ఉంది. 6 లేకపోతే 8, అర్థమైందా? లేకపోతే 12, అలా కాదు. 7 మీద ఎవరో, అది పరిపూర్ణమైనటువంటి మందిరం. అది 7 సంపూర్ణ సంఖ్య. దేవునికి స్తోత్రములు. అసకృత్యములే చేతనిపడి దేవాలయంలో దేవుడు నిరీక్షింపడు. అర్థమైందా? ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. యెరూషలేము నుండి యెరికోకి దిగి వెళ్ళిపోతున్నాడు. అక్కడ యెరూషలేము నుండి వాడు ఏం చేయాడు? దొంగల చేత పట్టబడి కొట్టబడి కొన ఊపిరి చేత కంచె పక్కకి ఎరవబడ్డాడు. ఆ దారిని ఎవరు వెళ్ళారు? లేవీయుడు వెళ్ళాడు. మరి ఇంకెవరు వెళ్ళారు? ధర్మశాస్త్రోపదేశకుడు వెళ్ళాడు. మరలా 20 పట్టించుకోలేదు అతన్ని. ఆ 20 అంటే వెళ్ళిపోయాడు. ఆ దారిని గాడిద మీద సమరయుడు వెళ్తా ఉన్నాడు. అతను వెంటనే గాడిద దిగాడు. దిగి వెళ్ళి వెంటనే గాయములు ఏం చేశాడు? గాయములను తుడిచాడు. గాయములకు నూనె రాశాడు. ద్రాక్షరసం పట్టించాడు. తన గాడిద మీద ఎక్కించుకున్నాడు. ఈయన నడుస్తూ అతన్ని గాడిద మీద ఎక్కించుకుని ఎక్కడ తీసుకెళ్లాడు? పూట కూన వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు. ఎక్కడ తీసుకెళ్లాడు? ఇదిగో ఇతన్ని పరామర్శించు. ఇదిగో 2 ధ్యానారములు నీకు ఇంకా వస్తే నేను వచ్చినప్పుడు నీకు ఇస్తానన్నాడు. అర్థమైందా? 2 ధ్యానారములు, 2 నిబంధనలు. 2 ధ్యానారములు, 2 నిబంధనలు ఇంకా నీకు వస్తాయి అన్నాడు. అదే వర్తమానం. తిరిగి వచ్చాడు. పరిశుద్ధాత్మ రూపంలో తిరిగి వచ్చి ఏం చేశాడు? వర్తమానం ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు వర్తమానమో? పూటకుని వాళ్ళ ఇంటికి వచ్చాడు. అర్థమవుతుందా? ఆ దినము నిజంగా పూటకుని వాళ్ళ ఇల్లు ఉన్నాయి. ఈ దినము కూడా పూటకుని వాళ్ళ ఇల్లు ఉన్నాయి. ఆత్మ సంబంధమైన పూటకుని వాళ్ళ ఇల్లు ఈ సమాజ మందిరమైనది. ఈ పూటకుని వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత నీకు పాత నిబంధన బోధిస్తున్నాడు, కొత్త నిబంధన బోధిస్తున్నాడు, వర్తమానమును బోధిస్తున్నాడు. అర్థమైందా? ఆ సంఘము ఆ పూటకూని వాళ్ళ ఇంటికి, పూట కూలివానికి ఏమిస్తుంది? కూలిస్తుంది. అది ఇస్తుందా లేదా? హల్లెలూయా. మాట్లాడరే. ఆమేన్. ఎక్కడ అప్పగించాడా? మందిరానికి అప్పగించాడా? సమాజ మందిరానికి అప్పగించాడా? యాజకునికి అప్పగించాడా? రెవరెండ్కి అప్పగించాడా? పోపుకి అప్పగించాడా? ఏమైంది? ఎవరికి అప్పగించాడు? ఆ దారిన పోపు వెళ్ళాడు, పట్టించుకోలేదు. ఆ దారిన ఒక సంస్థ నాయకుడు వెళ్ళాడు, పట్టించుకోలేదు. ఆ దారిన సమరయుడు వెళ్ళాడు, అతను పట్టించుకున్నాడు. దేవుడు అన్యుడు కాదు, దేవుడు యూదుడు కాదు, ఆయన దేవుడు. దేవుడు పట్టించుకున్నాడు. ఆ దారిని ఎంతమంది వెళ్ళారు? ఆ నిబంధనలో, ఈ నిబంధనలో 4 పట్టించుకున్నారా? ఎవరు పట్టించుకున్నారు? హల్లెలూయా. దేవుడు ఎవరిని ఎక్కడ ఎవరికి అప్పగించాడు? పూట కొన్ని వాళ్ళ ఇంట్లో ఏముంటుంది? ఆమేన్. వాక్యం ఉంటుంది, ఆహారం ఉంటుంది. దేవునికి స్తోత్రములు కలుగును గాక. నీకు మరలా నీకు ఇంకా వస్తాయి. నేను వచ్చినప్పుడు నీకు ఇస్తాను. తిరిగి వచ్చి వర్తమానం ఇచ్చాడు ప్రవక్త ద్వారా. ఏమొచ్చాడు? తిరిగి వచ్చి ఏం చేశాడు? హల్లెలూయా. కనుకనే ప్రియులారా, ఎక్కడ అప్పగించాడు అతన్ని? పూట కూని వాళ్ళ ఇళ్లలో అప్పగించాడు. అతను పరామర్శించమని ఆ పూటకొల్ల వానికి 2 ధ్యానారములు ఇచ్చాను. ఇంకా నీకేమైనా వస్తే మరలా నేను వస్తాను, వచ్చినప్పుడు నీకు ఇచ్చేస్తాను. ఆ 3వ ధ్యానారమే వర్తమానము. అర్థమైందా? ఆయన చనిపోయిన దినమున తెరరెడ్డిగా చెరిగాడు.
మందిరమో కూలిపోయాను. చనిపోయిన దినమున ఏమైంది? మందిరం ఏమైంది? ఎవరు కట్టించిన మందిరం అది? ఆ మందిరమును శిష్యులు పొగుడుతూ యేసుకు ఒక రోజున దాని యొక్క నిర్మాణ కౌశల్యతను వివరిస్తున్నారు. ఆ మందిరము యొక్క నిర్మాణ కౌశల్యతను వివరిస్తున్నారు. అంత వినేమన్నాడు, రాయి మీద రాయి వండుకొని కూలిపోద్ది అన్నాడు. వాళ్ళు ఇన్ని చేష్టలు అయ్యారు. ఇన్ని సంవత్సరాలు కష్టపడి కట్టారు, ఇంతగా గట్టిగా కట్టారు, ఇది ఇన్ని సంవత్సరాలుగా ఉంది ఇది అని వాళ్ళలో వాళ్ళు అనుకున్నారు. అవునా? ఆయన ఏమన్నాడు, నేను ఎప్పుడైతే అక్కడ ప్రాణం ఇస్తానో అప్పుడు ఇది కూలిపోతాయి, అప్పుడు ఇది తెరచిరిగిపోతాయి, అప్పుడు దేవుణ్ణి ఇక్కడ ఆరాధించరు. అప్పుడు దేవుణ్ణి ఎక్కడ ఆరాధిస్తారు? శిలువని హత్తుకుని ఆరాధిస్తారు. ఆమె ఏమని తెలుసండి, మేమా కొండ మీద ఆరాధిస్తాం, మా పితరుడు తవ్విన బావిది. అవునా అమ్మా? ఇక అక్కడ ఆరాధించవలసిన పనే లేదు. ఆయన్ని ఆత్మతో సత్యముతో ఆరాధించవలసిన దినం ఇది అన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగుగా. హల్లెలూయా. కరుణాపీఠము ఏమైంది? నేరుగా శిలువ మీదకి వచ్చేసింది. ఇప్పుడు అర్థమైందా? ఆ తెర ఏమైంది? మళ్ళా అలా చల్ల చెదరైపోయిన రాళ్ళు అలాగలా మోపు చేసి మళ్ళీ ఏం చేశారు? యూదులు తెరని కుట్టేశారు, అపొస్తలులు చించేశారు, మళ్ళా క్యాథలిక్లు వచ్చి కుట్టేశారు, మళ్ళా లోతులు వచ్చే చించేశాడు, సంస్థలు వచ్చి మళ్ళీ కుట్టేశాయి. విలియం మ్యారిన్ బ్రనామీలు వచ్చి తెరను రెండుగా చించేశాడు. మరి ఎవరు కుట్టలేనంతగా చించేశాడు ఆయన. కరుణాపీఠము ప్రభువైన యేసుక్రీస్తు నేరుగా చూసే అవకాశము ప్రవక్త ద్వారా దేవుడు లోకానికి అనుగ్రహించాడు. హల్లెలూయా. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శిలువ మీద ప్రత్యక్షమైనది, లోకములో ప్రత్యక్షమైనది. అది శిలువ మీద చంపబడినది. ఇప్పుడు అర్థమవుతుందా? చించేసిన తెర మీద ఏం చూపించారు? కుట్టేసి యెహోవా దేవుణ్ణి. అవునా? ఏడేం చూపించారు? మరి అమ్మాయి ఏడేం చూపించారు? దేవుడి ముగ్గురు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో తెర మీద చూపిస్తున్నారు. అవునా? అది కాదు నాయనలారా, అది కాదు అని ప్రవక్త రాజు యొక్క ఖడ్గము చేత దాన్ని తుత్తునీలుగా చించేశాడు. ఎవరు కుట్టలేనంతగా దానిని చించివేశాడు. ఎన్నో తెరలు అడ్డుపెట్టి ఇవాళ క్రైస్తవ్యాన్ని తమ స్వాధీనంలో తెచ్చుకున్నారు. అర్థమవుతుందా? మనల్ని కూడా అనేక తెరలను దాటి రప్పించాడు ఆయన. లేకపోతే ఏం చేస్తారు ఇలా చెప్పండి? ఇప్పటికీ యూదులు యెహోవాయే, యాత్రికులు మరి ఏమే నాయకులు, ముగ్గురు దేవుళ్ళు, త్రిత్వ బాప్తిస్వాలు. అదే పంద నాటి నుండి నేటి వరకు, తెర చినిగిరి దినము నుండి మందిరం కూలిన దినము నుండి నేటి వరకు ఏమవుతుంది? అదే పంద అటు వాళ్ళు ఇటు వేళ్ళు అనుసరిస్తూ ఉన్నారు. కనుకనే ఏర్పరచబడిన వారు అనుసరించరు. ఏర్పరచబడిన వారు ఏమవుతారు? వాక్యం యొక్క ప్రత్యక్షతలోనికి వస్తారు. తాను నివసించడానికి మిమ్మల్ని నిర్మించాడు. తాను మీ అంతరంగ భూభాగమందు ఆయన విశ్రమిస్తూ ఉన్నాడు. ఏ భూభాగం అదే? మీ అంతరంగ భూభాగమందు ఆయన విశ్రమిస్తూ ఉన్నాడు. తాను నివసించడానికి మిమ్మల్ని నిర్మించాడు. మందిరాన్ని నిర్మించవలేదు, మందిర నమూనాని ఇవ్వలేదు, అన్యజనుల యొక్క సమాజ మందిరం ఏమిటని చెప్పి ఏమి ఇవ్వలేదు. ఆయన పొడవివ్వలేదు, ఎడల్పు ఇవ్వలేదు, ఎత్తు ఇవ్వలేదు, ఆవరణం లేదు, పరిశుద్ధ స్థలం మీద అతి పరిశుద్ధ ఏమీ లేదు అన్నాడంటే. మరి ఎలాగా ఈ మందిర మహిమ ఎక్కువ ఎలా అవుతుంది? మునుపటి మందిర మహిమలోనికి ఎవరు వచ్చారు? 2 మందిరాలలోనికి అయినా దిగి వచ్చాడు. ఆయన షకీన మహిమ వెల్లడైంది. మరి ఈ మందిరంలోనికి ఎవరు దిగి వస్తారా? హల్లెలూయా. మీరు నమ్మితే విలియం మ్యారిన్ బ్రనామ్ గారి సంఘంలోనికి, ఆ సమాజ మందిరంలోనికి అగ్ని స్తంభం వచ్చింది. దేవదూతలో మహిమ
అదే మహిమని మీరు అనుకోవద్దు. అక్కడ ప్రవక్తను బలపరచడానికి. ఇప్పుడు అర్థమవుతుందా? హల్లెలూయా. తాను నివసించడానికి దేవుడు మిమ్మల్ని నిర్మించాడు. తాను నివసించినప్పుడు నువ్వేమవుతావు? మహిమపరచబడతావు. ఆయన యూదులో నివసించలేదు, మందిరంలో నివసించాడు. ఈ దినం వచ్చేసరికి ఆయన మందిరంలో నివసించట్లేదు, మీలో నివసిస్తున్నాడు. కాబట్టి మీరేమవుతున్నారు? అధిక మహిమతో తేజరిల్లిపోతా ఉన్నారు. అర్థమైందా? ఆయన అగ్నిలో దిగి వచ్చిన తర్వాత మోషే ఏమయ్యాడు? మహిమతో వెలిగిపోయాడు. ఆ వెలుగును కిందన్న వారు చూడలేకపోయారు. ఇప్పుడు నీ మహిమ ఏమవుతుంది? నీలో ఉన్నవాని మహిమ నీ ద్వారా అధిక మగుతూ వెల్లడవుతుంది. హల్లెలూయా. ఇప్పుడు అర్థమవుతుందా? కడపటి మందిర మహిమ కన్నా, మునిపటి మందిర మహిమ కన్నా కడపటి మందిర మహిమ అధిక మగును. అందుకనే దేవుడు నివసించడానికి నిన్ను నిర్మించాడు. నిన్ను ఎలా నిర్మించాడు? తన మందిరముగా నిర్మించాడు. ఆ మందిరంలోకి వచ్చి నివసిస్తా ఉన్నాడు. కనుకనే ప్రియులారా, నీ అంతరంగ భూభాగం మందు ఆయన విశ్రమిస్తూ ఉన్నాడు. ఒకప్పుడు నీ అంతరంగ భూభాగం దెయ్యం నివసించింది, ఇప్పుడు దేవుడు నివసిస్తూ ఉన్నాడు. దేవుని మహిమ నీ ద్వారా వెల్లడవుతుంది. కడపటి మందిర మహిమ కన్నా నీవనబడిన మహిమ అధిక మగుచున్నది. ఇప్పుడు అర్థమైందా? మరి ప్రవక్త గారి మందిరంలో దిగి వచ్చిన అదే అగ్నిస్తంభము, అదే దేవదూతలు ఇప్పుడు ఇక్కడ ఎందుకు రావు? కారణము ఆ ప్రవక్తని బలపరచడానికి, ఆ వర్తమానమును మహిమపరచడానికి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ఆ అగ్నిస్తంభం ఇక్కడికి రాలేదని, ఆ దేవదూత ఇక్కడికి రాలేదని, ఆ పరిశుద్ధాత్మ ఇక్కడ సంచరించలేదని మనం ఎన్నడూ అనుకోకూడదు. ఎందుకంటే అలాగా వచ్చిన వాటి ద్వారానే వర్తమానం జన్మించినది. వర్తమానం ఇక్కడ ఉందంటే అగ్ని స్తంభం ఇక్కడ ఉంది. వర్తమానం ఇక్కడ ఉందంటే దేవదూతలు ఇక్కడ ఉన్నారు. వర్తమానం ఇక్కడ ఉందంటే పరిశుద్ధాత్మ ఇక్కడ ఉంది. దేవుని దైవ చిత్తము ఇక్కడ నెరవేరుతున్నది. ఇప్పుడు అర్థమైనా? ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చూద్దాం ప్రియులారా, మత సంస్థలు, మత శాఖలో యజమానుడు లేని ఇల్లు. మత సంస్థలో, మత శాఖలో యజమానుడు లేని, అందులో దయ్యములు నివసిస్తున్నాయి. ఎవరో తానే స్వయంగా చెప్పాడు. ఒక ఇల్లు అందంగా, శుద్ధంగా, చక్కగా అమర్చబడి ఉందట, చాలా నీట్గా ఉందటండి. ఆ ఇంట్లో ఎవరు లేరు? యజమానుడు ప్రభువైన యేసుక్రీస్తు, 7 దెయ్యాలు వెళ్ళాయి అందులోకి. మళ్ళీ బయటికి వెళ్ళి ఇంకో 7 చెడ్డ దెయ్యాలు తెచ్చాయి. అప్పుడు 14 దెయ్యాలు ఏం చేసి అందులో కాపురం పెట్టాయి. అర్థమవుతుందా? మనుషుని స్థితి అది. సంఘశాఖ స్థితి అది. అన్ని దురాత్మలు అతనిలో ఉన్నాయని వారికి తెలియదు. ఇప్పుడు అర్థమైందా? అతనిలో ఉన్నాయనే తెలియదు. అప్పుడు నీలో ఎవరున్నారు? నీలో వాక్యం ఉంది, నీలో వర్తమానం ఉంది, నీలో పరిశుద్ధాత్మ ఉంది, నీలో క్రీస్తున్నాడు. అప్పుడు నీ మహిమ ఎన్ని రెట్లు తేజరెల్లుతుందో మీరు అర్థం చేసుకోండి. ఇది కడపడి మందిరము. మనమే దేవుని యొక్క కడపడి మందిరము. అందుకనే ప్రియులారా, బుద్ధి లేని కన్యక ద్వారం మూయబడింది. అది ఏ పరలోకపు గవిని. బుద్ధి లేని కన్యకి ఏమైంది? ఇద్దరు కన్యలు అక్కడ అటెండ్ అయ్యారు లేదా? ఒక కన్య లోపలికి వెళ్ళిపోయింది లేదా? ఒక కన్య బయటికి వెళ్ళబడింది లేదా? ఆ గవిని ఏంటది? పరలోక గవిని. ఏ గవినిలో ప్రవేశిస్తే నువ్వు పరలోక గవినిలో ప్రవేశిస్తావు? ఈ గవిని అనగా నా వర్తమానము ఎక్కడైతే బోధిస్తుందో వర్తమాన సంఘములోనికి ప్రవేశించిన వాడే పరలోకపు గవినిలోనికి ప్రవేశిస్తాడు. ఇప్పుడు అర్థం చేసుకున్నారా? కేదరికి వర్తమానం ఉందా? ప్రవక్త ఉన్నాడా? ప్రొడక్షన్కి వర్తమానం ఉందా? ప్రవక్త ఉన్నాడా? కానీ ఈ అన్యవధువుకి ఏముంది? వర్తమానము, ప్రవక్త. కనుకనే ఈమె బుద్ధి కలిగినది అయింది, వారు బుద్ధి లేని వారు అయ్యారు. వారికి ఏమైంది? పరలోకపు గవిని మూయబడింది. ఈమెకి పరలోకపు గవిని లోనికి వెళ్ళిపోయింది. ఒకరు వేడబడ్డారు, ఒకరు రక్షించబడ్డారు. ఒకరు ఏమయ్యారు? ఈ వర్తమాన సంఘంలోనికి ప్రవేశించిన వాడు
పరలోకపు గవిలోనికి ప్రవేశిస్తాడు. వాక్యం లేని చోట క్రీస్తు లేని, క్రీస్తు లేని చోట పరిశుద్ధాత్మ లేదు. ఈ వర్తమాన సంఘంలోనికి ప్రవేశించిన వాడు పరలోకపు గవిలోనికి ప్రవేశిస్తాడు. వాక్యం లేని చోట ఎవరు లేరు? క్రీస్తు లేరు. క్రీస్తు లేని చోట ఏమి లేదు? పరిశుద్ధాత్మ లేదు. ఇప్పుడు అర్థమైందా? అక్కడ క్రీస్తు ఉన్నాడా? పరిశుద్ధాత్మ ఉందా? హల్లెలూయా. ఈ సంఘంలోనికి ప్రవేశించిన వాడే మన స్వార్థం అనుకుంటారు, కానీ కానే కాదు. ఇది మనస్వార్థం కాదు, ఇది దేవుని యొక్క చిత్తము. ఇది మనస్వార్థంతో మనం ఏమి చెప్పము. మా సంఘానికి వస్తే నువ్వు రక్షించబడతావు అనేది నిజం. వర్తమాన సంఘంలోనికి వెళితేనే నువ్వు రక్షించబడతావు అనేది నిజము. అక్కడ కాపరి స్వార్థమో మరో సంఘపేత స్వార్థమో ధర్మకర్త స్వార్థం అక్కడ లేదు. ఇప్పుడు అర్థమైందా? అక్కడ ఎవరు లేరు? మరి వాక్యం ఉందా? క్రీస్తున్నాడా? పరిశుద్ధాత్మ ఉందా? మోషే ఏలీయాల ద్వారా 1,44,000 మంది రక్షించబడతారు. ఇప్పుడు వీళ్ళ గురించి కొంచెం చెప్పి నేను ఈ వర్తమానాన్ని నేను ముగించేస్తాను. దేవునికి స్తోత్రములు కలుగుగా. ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? సంఘం ఎత్తబడిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అంటే, ఇప్పుడు సంఘం ఎత్తబడిందా? లేదు. ఎత్తబడకుండా మోషే ఏలీయాలు వస్తారా? రారు. మోషే ఏలీయాలు ఇప్పుడు అక్కడ ఉన్నారా? గట్టిగా చెప్పండి అమ్మా. ఇప్పుడు సంఘం ఎత్తబడిన తర్వాత వాళ్ళు వస్తారు లేరా? సంఘం ఎత్తబడిన తర్వాత మందిరం నిర్మించబడతారా లేదా? ఆ మందిరం గురించి వాళ్ళు ఏమైనా మాట్లాడతారా? అనంతరం బలి గురించి ఏమైనా మాట్లాడతారా? హల్లెలూయా. ఆ మందిరం గురించి ఏమైనా మాట్లాడతారా? హల్లెలూయా. వారు ఏం మాట్లాడతారు? వారు ఎవరి గురించి మాట్లాడతారు? ప్రభువైన యేసుక్రీస్తు రక్తం గురించి, యేసుక్రీస్తు యొక్క శిలువ బలియాగము గురించి, ఆయన నామం గురించి అని మాట్లాడతారు. చేసించబడిన శాసము వారు ఏం చేస్తారు? వారిని ఆకర్షించి రక్షిస్తారు. వాడు అర్థమవుతుందా? రాగడైపోయిందని నమ్ముతావా? పరలోకమును రుచి చూడకుండా, 1000 ఏళ్ళు రుచి చూడకుండా నిత్య జీవంలోనికి ఎలా వెళ్తావు? అర్థమవుతుందా? అక్కడ ఆ క్రతు పూర్తి అవ్వాలి. వారిద్దరు అక్కడికి వెళ్ళాలి. అక్కడ మందిరము, అనుదిన బలి, అక్కడ వీరు అక్కడ వారికి బాప్తిస్మం మాత్రం ఇస్తారు. 1,44,000 మంది ఎవరంటే స్త్రీ సాంగత్యం ఎరిగిని అనింజులు, నిందలేని వారు. స్త్రీ సాంగత్యం అనగా సంఘము లేని వారు. కేవలము ప్రభువైన యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి ఆయన నామంలో బాప్తిస్మం పొందిన వారు మాత్రమే ఆ శ్రమల గుండా చెట్లకి, పొట్లకి, గోలకి, పర్వతాలకి, అరణ్యాలకి చెదరపోయి రక్షించబడిన వారు. అర్థమవుతుందా? హల్లెలూయా. వారికి సంఘం ఉందా? ప్రభురాత్రి భోజనం ఉందా? సంఘ కాపరు ఉన్నాడా? వారి శ్రమలో మనకి ఇవ్వలేదండి. వారి శ్రమలో ఎంత మంచి దేవుడు అర్థం చేసుకోండి. వారు అలాగ రక్షించబడతారు. వారు అలాగా ఇప్పుడు అర్థమైందండి. వారు మనం ఎత్తబడిన తర్వాత ఆయన ఒలీవ కొండ మీదకి దిగి వస్తాడు పరిశుద్ధులతో. ఎవరితో వస్తాడు తెలుసా? పాత నిబంధన పరిశుద్ధులతో వస్తాడు. వచ్చి ఆ కొండ మీద పాదములు మోపిన వెంటనే కొండ పాతలైపోయి అటు ఇటు జరిగిపోద్ది. ఆజీలు వరకు జరిగిపోద్ది. అటు ఆజీలు, ఇటు ఇంకో ఏదో ప్రాంతం చెప్పి ఆయన ఏమవుతాడంటే భూమి మీద, నేల మీద నిలబడిపోతాడు. ఒలీవల కొండ మీద. మనం మధ్యాకాశాన్ని పట్టుబడితే వాళ్ళు భూమి మీదనే పట్టుకున్నాడు. ఇప్పుడు అర్థమైందా? మనల్ని ఎక్కడ పట్టుకున్నాడు? వాళ్ళని ఎక్కడ పట్టుకున్నాడు? అప్పుడు ఆ 1,44,000 మంది ఆయనతో వచ్చిన పరిశుద్ధులను తీసుకుని మనల్ని వాళ్ళని ఏకం చేస్తాడు. అవునా? ఎగ్జాంపుల్ ఉన్నప్పుడు చెప్పి ముగిస్తాను నేను. ఆయన దిగి వచ్చాడా లేదా? ఇక్కడే ఉన్నాడా? మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? అక్కడే ఉన్నాడా? లేడు. మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? మళ్ళీ తీసుకెళ్ళాడా లేదా? మళ్ళీ అక్కడే ఉంచాడా? లేడు. వాడి కోసం వెళ్ళాడా లేదా? వెళ్ళాడు. వాళ్ళు తీసుకుని అక్కడికి వచ్చాడా లేదా? మళ్ళీ ఆయన మనల్ని ఏం చేసాడు? ఇక్కడ తీసుకొచ్చాడా లేదా? ఆరోహణము, అవరోహణము.
ఆరోహణము, ఈ రెండు జరిగాయా లేదా? వాళ్ళకి మనకి జరుగుతుందా లేదా? ప్రతిదినము ఆరోహణం జరుగుతుందా లేదా? మోషే ఏలియాలు చిట్ట చివరి హత సాక్షులు. మోషే ఏలియాలు ఎవరు? చిట్ట చివరి హత సాక్షులు. ఆ యూదుల చేత వారు చంపబడతారు. వారు కూడా ఏమవుతారా? పరలోకమునకు ఆరోహణం అవుతారు. దేవుడి వాక్యముని దీవించును గాక. ఈ వర్తమానం